ఈ మధ్య కాపీ పేస్ట్ అనే ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. మొట్టమొదటిగా నా అకౌంట్ ని ఫాలో చేయండి, ఆ తర్వాత అన్ఫాలో చేయండి, మళ్ళీ ఫాలో చేయండి. ఈ కాపీ పేస్ట్ లింక్ ట్రెండ్ అనేది 100% ఫేక్ మో. ఫేక్ అని కూడా అనకూడదు, ఇది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న స్కామ్ మో. ఎలా అంటే వాళ్ళు చేసిన రీల్ ఇలా చెప్తారు, తనలో ఏదో ఫుల్ గ్లిచ్ నడుస్తుంది, అందరికి ఫ్రీగా ఫాలోస్ ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, నాకు 15K ఫాలోస్ ఉన్నారు కదా, ఈ రీల్ మీ దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా 20K అయి ఉంటది. ఇలా చెప్తే 20K ఏమి 100K కూడా వస్తారు. సో తర్వాత ఒక ప్రాసెస్ చెప్తారు మో. దాని తర్వాత నన్ను ఫాలో చేసి ఈ రీల్ లింక్ కాపీ చేసేసి కింద పే చేయండి కామెంట్స్ లో. అలా చేయడం వల్ల నాకు మరియు మీకు 10 నుంచి 20,000 ఫాలోవర్స్ పెరుగుతారంట. చాలా మంది ఏం చేస్తారంటే మాకు కూడా ఫాలోవర్స్ వస్తారు అనుకొని వాళ్ళ రీల్ లింక్ అనేది కాపీ చేసి కామెంట్స్ లో పేస్ట్ చేస్తారు మో. సో దాని వల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే రీల్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేశారో దాన్ని ఇన్స్టాగ్రామ్ షేర్ కౌంట్ గా రిజిస్టర్ చేసుకుంటుందో. సో ఇన్స్టాగ్రామ్ లో రీచ్ రావాలి అంటే షేర్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్. నువ్వు ఎప్పుడైతే రీల్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేస్తావో దాన్ని షేర్ గా తీసుకొని ఆ రీల్ ని ఎంగేజ్ చేస్తుందో వాళ్ళకి ఫాలోవర్స్ వస్తారు, కానీ మీకు కాదు. చాలా మంది నిజం అనుకునే కామెంట్స్ పెట్టేస్తున్నారు, అది ఫేక్ మావా. దీని వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ గానీ మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను కూడా ఒక రీల్ తీసి అలా పెట్టానంటే నాకు కూడా ఫాలోవర్స్ వస్తారు, కానీ వాళ్ళు జెన్యున్ కాదు మావా. అంటే మన కంటెంట్ చూసి ఎవడు రాడు. ఇన్ కేస్ ఫాలోవర్స్ వచ్చినా సరే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ గంటలు గంటలు ఎడిటింగ్ చేసి కష్టపడి ఫాలోవర్స్ ని తెచ్చుకుంటారు మామ. ఇప్పుడు ఈ కాపీ పేస్ట్ రీల్ చేస్తే ఫాలోవర్స్ ని ఇచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్. ఇంకా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది మామ. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ ట్రెండ్ ఫేక్ కాదు అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి మామ.